హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పెళ్లి చూపులతో హీరోగా మారిన విజయ్ అర్జున్ రెడ్డితో స్టార్ గా మారాడు. అయితే విజయ్ హిట్ కొట్టి చాలా రోజులైంది. పరశురామ్ విజయ్ కాంబోలో గతంలో గీతా గోవిందంతో హిట్ కొట్టాడు. మళ్ళీ వీరిద్దరు కాంబోలో ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చింది. ఈ చిత్రంలో విజయ్ సరసన సీతారామ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది. మరి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్ పరశురామ్ కాంబో మళ్ళీ హిట్ కొట్టారా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే గోవర్ధన్ అనగా విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక గోవర్ధన్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉంటాడు. అయితే అతని అన్న అనగా రవి ప్రకాష్ తాగుడికి బానిస అయి ఉంటాడు. గోవర్ధన్ తన ఇద్దరు అన్నయ్యలు వదిల్ని వాళ్ళ పిల్లల బాధ్యతలు తీసుకుంటాడు. కుటుంబ బాధ్యతలు అన్ని గోవర్ధన్ చూసుకుంటూ ఉంటాడు. అలాగే కుటుంబం జోలికి ఎవరు వచ్చినా ఊరుకోడు. అలాంటి సమయంలో సెంట్రల్ యూనివర్సిటీలో PhD చేసేందుకు ఇందు అనగా మృణాల్ ఠాకూర్ గోవర్ధన్ ఇంట్లోకి అద్దెకి వస్తుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. అయితే ఇందు గోవర్ధన్ ఇంటికి కావాలనే వచ్చిందని, దాని వెనుక ఓ మిషన్ ఉందని అతనికి అర్థం అవుతుంది. అప్పుడు గోవర్ధన్ ఏం చేశాడు, అసలు ఇందు గోవర్ధన్ ఇంటికి ఎందుకు వచ్చింది, చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఎలా ఉందంటే, ఫ్యామిలీ కథలు అంటే ముఖ్యంగా కుటుంబ బంధాలు, బాంధవ్యాలు, ఎమోషన్స్ ఉంటాయి కదా. కానీ సినిమాలో అంతగా ఎమోషన్స్ కనిపించలు. ఇక కుటుంబ బాధ్యతలన్నీ చిన్న కొడుకు మోస్తూ ఉంటాడు. విజయ్ కట్ బనియన్ వేసుకుని లుంగీ కట్టుకుని అటూ ఇటూ తిరగడం, ఆధార్ కార్డులు పట్టుకుని ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడడం అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తాయి. అన్న అసలు తాగుడికి ఎందుకు బానిస అవుతాడో అంత లాజిక్ గా అనిపించదు. చిన్న గొడవకే ఏళ్ల తరబడి తాగడం లాజిక్ లెస్ అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విజయ్ మృణాల్ జోడీ కెమిస్ట్రీ బాగుందని చెప్పవచ్చు. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆసక్తి రేపుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇండియాలో జరిగితే సెకండ్ హాఫ్ అమెరికాలో ఉంటుంది. ఇక సినిమాలో డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకోదు. ఇక చాలా బోరింగ్ గా ఉంటుంది. హీరోయిన్ పాత్ర తక్కువగా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఇంకా మంచిగా ఉంటే బాగుండేది. ఇంకా ఇప్పుడు ఎవరెలా చేశారు అంటే, ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ జీవించేశాడు అనే చెప్పాలి. తన నటన, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇంకా చెప్పనక్కర్లేదు. మృణాల్ తన పాత్రకు తగ్గట్టు నటించింది. సీతారామం లాంటి డెప్త్ క్యారెక్టర్ కాదు. ఇక ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ పై ఎక్కువగా కనిపించే మృణాల్ సెకండ్ హాఫ్ లో కొన్ని డైలాగులకు మాత్రమే పరిమితం అవుతుంది. జగపతి బాబు పాత్ర కూడా రొటీన్ గా ఉంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ మార్క్ కనిపించదు. మిగతా వాళ్ళు పాత్రలకు తగ్గట్టు నటించారు. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి. గోపి సుందర్ మ్యూజిక్ బాగుందనే చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ ఇంకా మంచిగా చేసి ఉంటే బాగుండేది. దర్శకుడు కథను ఇంకా బాగా రాసుకొని ఉంటే బాగుండేది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విజయ్ మృణాల్ నటన, ఫస్ట్ హాఫ్ కామెడీ. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, లాజిక్స్, ఎమోషన్స్. ఇక హిట్ టీవీ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇక మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హిట్ టీవీ. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.